అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పులిహార చేస్తున్నాను. దసరాకి నవరాత్రుల్లో అమ్మవారికి పెడతారు కదా, మొదటి రోజు కట్టి పొంగలి, రెండో రోజు పులిహార, ఇలా 9 రోజులు నైవేద్యాలు వీడియో చేసి పెడదామనుకుంటున్నా. పండగ రోజుది కూడా పెడతాను. ఇలా మీరు కూడా అమ్మవారికి చేయండి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి, చూడండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. చింతపండు ఒక 50 గ్రాములు తీసుకోండి. అంటే మన గుప్పిడి తిట్ట పట్టుకుంటే కొంచెం సరిపోతుంది. అలా పట్టుకుని, లేదా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా. నేను బియ్యం 250 గ్రాములు తీసుకుంటున్న. ఆ గ్లాసుతో గ్లాసుడు, ఆ గ్లాసుకి ఆ చింతపండు చక్కగా సరిపోతుంది అన్నమాట. అలా తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ బియ్యం అలా పోసుకుని చక్కగా బియ్యం కడిగేసేసి దాంట్లో ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా మనం. కాకపోతే కొంచెం తక్కువ పోసాను నేను, అన్నం బిరుసుగా ఉంటే బాగుండుద్దని పులిహారకి. దాంట్లో ఇప్పుడు ఆ బియ్యంలో 2 స్పూన్లు నూనె వేసి కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో నీళ్లు పోసి ఈ గిన్నెని కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేయండి. 4 విజిల్ రానివ్వండి. ఇప్పుడు ఇందాక నానపెట్టుకున్నాం కదా, ఒక గంట ముందు నానపెట్టుకుంటే చక్కగా గుజ్జు వస్తుంది. ఇప్పుడు గంట తర్వాత ఆ చింతపండు బాగా పిసికి అలా గుజ్జును తీసుకోవాలి. అది తీసేసుకున్నాక మళ్ళీ పిప్పి ఉంటుంది కదా, దాంట్లో ఇంకొంచెం నీళ్లు పోసి కలిపి మళ్ళీ గుజ్జు తీసుకోవాలి. 2 సార్లు తీస్తే గుజ్జు వచ్చేస్తుంది అన్నమాట. ఇక ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఒక అంగుళం అల్లం ముక్క తీసుకుని అలా తురుముకోండి. దానికి పీసు వస్తుంది, ఒక్కో దానికి పీసు రాదు. ఒక్కొక్క అల్లానికి దీనికి వచ్చింది, తీసేసాను. ఇప్పుడు అది పక్కన పెట్టుకోండి. ఇక తురిమినాక అల్లం ముక్కల కంటే ఇలా తురిమేస్తే పులిహార చాలా రుచి వస్తుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి సరిపోను ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక ఆవాలు వేయండి. ఆవాలు అట చిటపటం అనేదాకా ఏ దినుసులు వేయొద్దు. తర్వాత జీలకర్ర వేసుకుని కసిని వేరుశనగ గుళ్ళు, కొంచెం జీడిపప్పు వేసి వేయించినాక కొంచెం అప్పుడు మినపప్పు, పచ్చిశనగపప్పు 2 వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. తాలింపుని ఎక్కువ మాడనివ్వద్దు. తాలింపు ఎంత మంచిగా కాలితే పులిహార అంత రుచి వస్తుంది. ఇప్పుడు చూడండి, పప్పులు వేగినాయి కదా, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు తర్వాత వేసాను నేను. పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించినాక అప్పుడు కరివేపాకు వేసి మళ్ళీ వేయించుకోండి. మీకు కావాలంటే ఇంగువ వేసుకోండి. ఇంగువ నేను వాడను, అందుకని వేయలేదు. ఇక ఇప్పుడు చక్కగా పప్పులు వేగినాయి. స్టవ్ కట్టేసేయండి. కట్టేసి అల్లం వేయండి. వేసి వేయించండి. ఆ వేడికి చక్కగా అల్లం వేగిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో చింతపండు ఉడకబెడటానికి. ఆ పప్పుల్లో వేసి ఉడకబెట్టవచ్చు కానీ అది బాగోదు, అందుకని నేను ఇలా వేస్తున్నాను. ఆ పప్పులు తీసేసి దాంట్లో 4 ఎండుమిరపకాయలు వేసి వాటిని వేయించుకోండి. ఇలా ఎండుమిరపకాయలు వేయించి దాంట్లో చింతపండు ఉడకబెడితే కొందరు ఎండుమిరపకాయలు తింటారు కదా, చాలా రుచిగా ఉంటుంది. అందుకని ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఆ చింతపండుని అలా ఉడకబెట్టుకుంటూ దాంట్లో సరిపోను ఉప్పు వేసుకోండి. మనం తీసుకున్న పులిహారకి బియ్యానికి సరిపోను ఉప్పు వేయండి. ఉప్పు వేసినాక చింతపండు బాగా ఉడకాలన్నమాట, నీరు లేకుండా. చూడండి ఎలా ఉడుకుతుందో, తొక్క అలా ఉడకాలి ఎప్పుడైనా చింతపండు. నీరుంటే పులిహార బాగోదన్నమాట. ఇప్పుడు చింతపండు ఉడికింది. ఇక దీన్ని దించి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కుక్కర్లో నుంచి ఇందాకే అన్నం తీసి పెట్టాను. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసి 2 స్పూన్లు నూనె వేసి పసుపుని కలిపేసుకోవాలట అన్నంలో. అలా కలిపినాక ఇప్పుడు చింతపండు అది వేసి కలుపుకొని తాలింపు కూడా వేసి పులిహార కలుపుకోవాలి. పులిహారకి ఎప్పుడు అన్నం బిరుసుగా ఉంటేనే బాగుంటుంది. అదొకటి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పులిహార రుచి వస్తుంది. ఇప్పుడు చింతపండు వేసి కలిపినాక
ఇప్పుడు తాలింపు వేసుకుని అలా కలుపుకోవాలి. అలా కలుపుకుని ఒక గంట సేపు, ఒక గంటన్నర వదిలేస్తే పులిహోర చాలా బాగుంటుంది. కాకపోతే దేవుడికి పెడతాం కదా నైవేద్యం, ఎమ్మటే పెట్టుకున్నా ఇంకేం కాదు. కాకపోతే అలా ఒక గంట వదిలేసేటప్పుడు మూత అలా పెట్టి, ఎక్కువ వేయకండి, చెమట పడుతుంది. మనం దగ్గర ఉన్నామనుకోండి మూత అయిపోయినా ఏం కాదు. తర్వాత అలా ఒకసారి కలిపేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అదే మనకి ఇంట్లో అనుకోండి ఒక 2 గంటలు వదిలేస్తే ఎంత రుచిగా ఉంటుందో, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అది ఒక గిన్నెలోకి తీసుకుని పులిహోరని అట్ట రెండవ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. చక్కగా పూజ చేసుకోండి. 2 రోజులు నైవేద్యాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా 8 రోజులు పండగతో కలిపి పెడతాను. వీడియోలు చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.